వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, కూర్చున్న పేరెంట్స్ కి, స్టూడెంట్స్ అందరికి ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్. నేను యాక్చువల్ గా 3 పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్దాం అనుకుంటున్నాను ఈ కోర్స్ గురించి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రస్ట్ వైపు నుంచి. ఈ కంప్యూటర్ కోర్స్ ఏదైతే జరిగింది కదా, ఇక్కడ కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కోర్స్ అవసరమేనా కాదా? అవసరమేనా కాదా? అవసరమే. అంటే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఈ కోర్స్ అవసరమా కాదా అన్న విషయాన్ని గుర్తించారు. గుర్తించి దానికి కావాల్సిన టైం టేబుల్ ఎప్పుడు పెట్టాలని కూడా ఆలోచించారు. అంటే మీకు ఎగ్జామ్స్ అయిపోగానే ఇమీడియట్ గా ఖాళీ ఉంటారు, ఆ ఖాళీ టైంలో ఒక కోర్స్ ఇస్తే పిల్లలు చేస్తారు అని చెప్పే ఉద్దేశంతో ఆ కోర్సుని ఇచ్చారు. అలా ఒక రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఆ రెస్పాన్సిబిలిటీ గుర్తించి ట్రస్ట్ వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఉన్నారు, ఆ పేరెంట్స్ కూడా ఆ విషయాన్ని గుర్తించారు. ఎలాగో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలు ఖాళీగానే ఉంటారు, ఏమైనా కోర్స్ ఉంది కాబట్టి ఈ కోర్స్ లో వాళ్ళని ఎన్రోల్ చేస్తే కొత్త విషయాలు నేర్చుకుంటారన్న విషయాన్ని పేరెంట్స్ కూడా గుర్తించారు. ఆ విషయాన్ని పేరెంట్స్ గుర్తించకపోతే మీరు ఇక్కడ కూర్చుని ఉండేవారు కాదు, ఇక్కడికి వచ్చి చదివేవారు కాదు. మీరు పేరెంట్స్ అడిగి వచ్చి ఉంటారు కదా, ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్ ని మీరు అడిగినా, పేరెంట్స్ మీకు చెప్పిన ఓకే విషయాన్ని గుర్తించి వెళ్దాం, ఆ కోర్స్ వెళ్తే బాగుంటుంది, ఆ కోర్స్ వెళ్తే బాగుంటుంది, కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని ఎవరు గుర్తించారు? పేరెంట్స్ కూడా గుర్తించారు. గుర్తించి ఈ ప్రోగ్రామ్ కి మీకు ఇక్కడ పంపించారు. రెండో విషయం. మూడో యాంగిల్ ఎవరిది? ది మోస్ట్ ఇంపార్టెంట్, స్టూడెంట్స్. మీరు కూడా ఈ విషయాన్ని గుర్తించారు. ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు 10th క్లాస్, లేకపోతే ఈ ఎగ్జామ్స్ అయిపోగానే ఖాళీగా కూర్చుని ఇంట్లో టైం పాస్ చేద్దాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఉన్నారా లేరా? మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఏం చేశారు? ఈ విషయాన్ని గుర్తించారు, కంపల్సరీగా నేర్చుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసి 45 days కంటిన్యూస్గా వచ్చి నేర్చుకున్నారు. కొన్ని క్లాసులు నేను కూడా వచ్చాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను, ఈ బ్యాచ్లో మ్యాక్సిమం 90% ఏంటి 100% ఎవరికైతే సర్టిఫికెట్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ వర్ది అని నేను చెప్పగలను. ఎందుకంటే ప్రాక్టికల్గా నా ముందు చేసి చూపించారు. బోర్డ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, దాంతోపాటు సార్ గారు యాక్సెస్ కూడా చెప్పారు, అది కూడా మీరు చేశారని నాకు తెలిసింది. ఓకేనా? కాబట్టి ఆ సర్టిఫికెట్ ఉట్టి పేరుగా ఇచ్చిందే కాదు, మీరు హార్డ్ వర్క్గా వర్క్ చేశారు. రైట్? ఈ 3 పాయింట్స్ నేను చెప్దాం అనుకుంది. లాస్ట్ ఏంటంటే ఈ రోజుల్లో అప్ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను యూనివర్సిటీ లెవెల్లో ఉంటున్నాను కాబట్టి నాకు అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వైపు నుంచి తెలుస్తున్నాయి. ఉట్టిగా మనం ఒక సర్టిఫికేట్ సంపాదించుకుంటమే కాదు, అప్ స్కిల్లింగ్ చేసుకోవాలి. మీకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవాలి. అప్ స్కిల్లింగ్ చేసుకోకుండా మీరు ఎక్కడో ఉన్నారనుకోండి, యూ విల్ బి అవుట్ ఆఫ్ ద రేంజ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చూస్తున్నారు? సర్టిఫికేట్ చూడట్లా, సర్టిఫికేట్తో పాటు ఇంకా ఏం ఎక్స్ట్రా నేర్చుకున్నాడు స్టూడెంటు, వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ప్రాక్టికల్గా ఏం చేయగలడు, అలాంటివన్నీ చూస్తున్నారు. ఓకేనా? మీరు ఆల్రెడీ క్లాసెస్లో ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ కూడా చేశారు. ఎక్సెల్ని ఎలా యూజ్ చేయాలి, రియల్ వరల్డ్లో ఎలా యూజ్ చేయాలి, అది కూడా చేశారా చేయలేదా? చేశారు. కాబట్టి అవన్నీ డెఫినెట్గా మీకు లైఫ్ లాంగ్ ఎప్పుడైనా పనికి వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తూ ఇక్కడికి ఈ విషయాలు